హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వ్యానీ వండర్స్. ఈరోజు నేను పిస్తా షెల్స్తో వాల్ హ్యాంగింగ్ చేస్తున్నాను. దానికోసం స్క్వేర్ అండ్ రౌండ్ షేప్ కార్డ్బోర్డ్ పీసెస్ కట్ చేసుకొని పిస్తా షెల్స్ ఫెవికాల్తో పేస్ట్ చేయాలి. మనం పిస్తా షెల్స్ అవన్నీ ఒకే డైరెక్షన్లో అంటించుకుంటే మనకి చూడడానికి లుక్ బాగుంటుంది. ఈ సమ్మర్ సీజన్లో మనం కూడా మన ఇంట్లో ఉన్న చిన్నపిల్లలందరినీ ఇలాంటి క్రాఫ్ట్స్, డ్రాయింగ్స్, పెయింటింగ్స్ అవన్నీ చేయమంటే వాళ్ళు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. లేకపోతే ఎంతసేపు ఆ సెల్ చూస్తూనే ఉంటారు. షెల్స్ అన్నీ 15 minutesలో బాగా డ్రై అయిపోతున్నాయి. చూడండి, పిస్తా షెల్స్ అవన్నీ అంటికిపోయి నీట్గా ఉన్నాయి. ఫ్లవర్ డిజైన్ బాగా వచ్చింది లోటస్ షేప్లో. నేను 5 ఫ్లవర్ డిజైన్ చేశాను. కార్డ్బోర్డ్కి నీట్గా పిస్తా షెల్స్ అవన్నీ అంటించాక బ్యాక్ సైడ్ ఫ్లవర్ హ్యాంగింగ్స్ కోసం థ్రెడ్ యూజ్ చేయాలి. నేను ఫెవికాల్కి థ్రెడ్ పెట్టి అంటించేసి దానికి స్టాపుల్ చేస్తాను. చూడండి, హ్యాంగ్ చేసాక ఎంత నీట్గా ఉందో. 5 ఫ్లవర్స్ డిఫరెంట్ లెంత్లో పేస్ట్ చేశాను. వాల్ హ్యాంగింగ్ ఎలా ఉందో చూసి కమెంట్